హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను డబల్ హెడ్ మిషన్ గురించి అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. అయితే నేను అయితే ఇట్లా షాప్ రన్ చేయబట్టి ఒక 3 years అయితే అవుతుంది. ఇది వెరైటీగా ఉంది కదా. ఇప్పుడు మనకి మార్కెట్లో ఎక్కువ RRR అని HSB అని ఇట్లా చాలా రకాల వస్తున్నాయి కదా. ఇది నేను ఫస్ట్ టైం ఇట్లా 3-4 years బ్యాక్ తీసుకున్నానండి. మాకు ఒక తెలిసిన అతను అయితే ఇట్లా సజెషన్ ఇచ్చాడు, ఇట్లా తీసుకోండి అక్క, మీరు ఆల్రెడీ టైలరింగ్ చేస్తారు కదా, దీంతో బాగుంటుంది అని చెప్తే సరే అని చూశాను. వాళ్ళు అక్కడ వేస్తుంటే చూసి అరే ఈజీగా ఉంది, అదే నడుస్తుంది, అదే స్టార్ట్ అవుతుంది, అరే బాగా నడుస్తుంది కదా అని కొంచెం సంబరం అనిపించి తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత తెలిసింది అసలు కథ. అయితే నేను వేస్తుంటే నాకు తాపకొకటి ఇట్లా కష్టాలు ఎదురైనట్టుగా ఏదో ఒక మిస్టేక్ జరగడం అయితే జరుగుతుంది. అయితే నేను నిన్న డిజైన్ అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయని అయితే నేను వర్క్ స్టార్ట్ చేద్దామని మిషన్ స్టార్ట్ చేసేసరికి మిషన్ ఫస్ట్ లాంగ్వేజ్ చేంజ్ అయింది, తర్వాత నీడిల్ పొజిషన్ ఎర్రర్ అని వచ్చింది. అయితే నాలాగా ఎవరు కష్టపడకూడదు. నాలాంటి మిషన్ ఉన్న వాళ్ళకి నేను యూట్యూబ్లో చాలాసార్లు కొట్టి చూశాను. ఇట్లాంటి మిషన్స్ గురించి అయితే అవైలబుల్గా లేవండి వీడియోస్. నేనైతే నాకు తోచింది, నేను ఎదురైన ప్రాబ్లమ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. అయితే నీడిల్ పొజిషన్ ఎర్రర్ అని వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనకి మాది నీడిల్స్ జరిగే హెడ్ దగ్గర ఒక రాడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ దగ్గర మనం అది కారుతో ఇట్లా తిప్పుతుంటే, వెనకకి ముందుకు తిప్పుతుంటే అక్కడ లైట్స్ అనేవి చూస్తున్నారు కదా, లైట్ ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. అలా ఆఫ్ అయిపోయినాయంటే నీడిల్ మనకి హెడ్ అనేది పక్కకు జరగదు అన్నట్టు. ఒక లైట్ ఉన్నా సరే జరగదు, 2 లైట్లు అనేవి మనకి రావాలి. అది నేను సెట్ చేస్తున్నాను చూడండి, ఒకటే వస్తుంది. అయితే నాకు మిషన్ సజెషన్ ఇచ్చిన తమ్ముడికి నేను కాల్ చేసి ఇట్లా అవుతుందని అంటే ఆయన వేరే రకంగా చెప్పాడు. కానీ ఇంతకుముందు నేను వేరే దగ్గర వాళ్ళు వచ్చి చూసి, నాకు వేరే రిపేర్ చేస్తే ఆయన వచ్చి చూసి చెప్పినప్పటికీ నాకు కొంచెం ఐడియా వచ్చి ఇక్కడ కావచ్చు ఇది సొల్యూషన్. అయితే నాకు 2 లైట్లు అనేవి వెలిగినా సరే నీడిల్ పొజిషన్ ఎర్రర్ అని వచ్చేసరికి నాకు ఫుల్ టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే నేను 11th 12 వరకు అయితే నేను బ్లౌజెస్ అయితే అందివ్వాలి, ఒక 3 బ్లౌజెస్ మరీ హెవీగానే ఉన్నాయి కదా, ఎట్లా అందుతాయి అన్న టెన్షన్లో ఉన్నాను. అయితే నాకు అప్పుడు ఆయన వేస్తుంటే నేనైతే వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది నాకు ఇప్పుడు ఉపయోగపడింది. మన సిస్టంలోనైతే ఏ పార్ట్కైనా కావాల్సిన ఎలా మనం రిపేర్ చేసుకోవాలనేది అయితే అన్నీ అందులో ఉంటాయి. అయితే నేను ఇప్పుడు సెట్ చేసేసరికి 2 లైట్స్ ఆన్ అయినాయి. మళ్ళీ ఇట్లా పాయింట్ కొట్టి చూస్తే నేను అంతకుముందు రన్ అయ్యే నీడిల్ మాత్రమే రన్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను స్టార్ట్ చేసినట్టు ఇట్లా కొట్టి చూసాను దాన్ని పాయింట్ కొట్టి, అదొకటే. మళ్ళీ నేను 1 నెంబర్ 9 నెంబర్ వచ్చేసరికి మళ్ళీ అట్నే పడుతుంది. నేనైతే ఇప్పుడు ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ చేసి పెట్టాను. అయితే నీడిల్ పొజిషన్ ఎర్రర్ అని రావడం అనేది లోపల నీడిల్ గురించి ఒకటి వేరే ఉంది, దాన్ని ఆన్ చేసి అయితే నేను సెట్టింగ్ అనేది చేశాను. సెట్ అయిపోయింది, చూసారు కదా, సేమ్ అదే డిజైన్. ఇప్పుడు నేను సిస్టంలో వచ్చిన డిజైన్ చాలా బాగుంది. మనకి కొత్తలో రాకముందు ఎవరికైనా కష్టమే ఉంటుంది ఫ్రెండ్స్. టైలరింగ్ అంటే మరీ ఇక చెప్పనక్కర్లేదు, మనకు టైం అనేది అస్సలే సరిపోదు. అర్జెంట్ బ్లౌజులు అన్నప్పుడు డే అండ్ నైట్ లేకుండా ఇట్లా కష్టపడడం అయితే జరుగుతుంది. నాలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. వీడియో నచ్చినట్లయితే మీకు మళ్ళీ ఇలాంటి వీడియోస్ అయితే నేను అయితే చాలానే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, నీట్గా వస్తుంది వర్క్. కానీ ఈ మిషన్తోనైతే చాలా కష్టపడ్డాను. ఏదైనా కష్టపడిందే మనకు ఫలితం అనేది రాదు కదా, అలాంటిదే ఇది కూడా. ఎప్పుడు మనం చూసి మోసపోవద్దు. మనం పనిని కరెక్ట్గా నేర్చుకున్నామంటే ఎక్కడైనా ఎలాగైనా బ్రతకగలుగుతాం కదా. అదే ఇలా ఈ వర్క్తోనైతే ఇలా చేశాను మిషన్ మీద. ఇట్లాంటి వర్క్లు అయితే నీట్గా వస్తున్నాయి. కొంచెం కష్టం అవుతుంది కానీ భరించుకోవాలి, మనం సెట్ చేసుకుంటూ అవసరం కాబట్టి సెట్ చేసుకోవాలి. ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.